BTL టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బౌద్ధం విధానం ప్రతి ఒక్కరూ అనుసరించాలి. బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం. వైసీపీ నాయకుల ఆరోపణలపై మండిపడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్. 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం. బౌద్ధం ఒక జీవన విధానం, ప్రతి ఒక్కరూ అనుసరించి తగిన మార్గం. ప్రస్తుత సమాజానికి బౌద్ధ సూచించిన మార్గం ఎంతో అవసరమని బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు బౌద్ధ స్వర్ణయుగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితలో ఒకరైన పీటీఎం శివప్రసాద్ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బౌద్ధం గురించి తెలుసుకోవాలని, బౌద్ధం ముందు తర్వాత క్షీణదశలో ఏమి జరిగిందనే విషయాలు గ్రంథంలో చక్కగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో బాస్, వీసీకే, వాల్మీకి మహాసేన, రాష్ట్ర గిరిజన సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. కట్టుబడి ఉంటాము, తూచా తప్పకుండా అన్ని నియమాలు పాటిస్తూ ఈ అసోసియేషన్ ను మరింత ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశంతో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. అపుష్మా సభ్యులైన మనమందరం సోదర భావము కలిగి ఉంటామని, ఎటువంటి పక్షపాత ధోరణి చూపమని, ప్రతి పాఠశాల యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందిస్తామని, కలిసి కట్టుగా ఉంటామని, పని చేస్తామని, ప్రతి విషయంలోనూ భాగస్వాములుగా ఉంటూ సంఘ అభివృద్ధికి, పాఠశాలల పురోభివృద్ధికి తోడ్పాటు చేస్తామని ఈ రోజు ఈ సర్వసభ్య సమావేశంలో అందరి ఎదుట మనస వాచ మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. జై అపుష్మా, జై అపుష్మా. థ్యాంక్ యూ. I have not attended so many meetings in Apushma, but I am only the member. But under the leadership of Raghu and Ramkrishna Reddy, you are guiding factor. You did a wonderful job by uniting all the correspondents, including myself and Bhavani and Prasad. In future also, we will be with you, all walks of life. Not only academic side, financial side also. I will cooperate, and I wish the newly elected governing body still best than the previous, with the help of all the correspondents of local government. I thank you very much for honoring me this. So very, we are very grateful to our beloved Setu sir for his extending cooperation already. In the past 3-4 years he is extending. We request more his presence and his support to strengthen our organization. So we are very happy that he is with us. Next, I request. ముఖ్యంగా ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసింది గర్వంగా చెప్పాలంటే మేమే స్టార్ట్ చేసాము. మదనపల్లి డివిజన్లో సుమారు 18 సంవత్సరాల క్రితం మనమందరూ కరెస్పాండెంట్స్ మన బాధలను ఒకరితో చెప్పుకోవాలనే ఉద్దేశంతో, మనస్సు భారంగా ఉన్నటువంటి మనస్సును కొంచెం పక్కన వాళ్ళకి చెప్పుకొని సులువు చేసుకోవాలనే ఉద్దేశంతో, కష్ట సుఖాలను పంచుకోవాలనే ఉద్దేశంతో, ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో మదనపల్లిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను, మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి పాఠశాలను కూడా సందర్శించి వాళ్ళు కన్విన్స్ చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చేసినప్పటి నుంచి కూడా
అందరినీ అవగాహన చేసుకుంటూ మొబైలైజ్ చేసుకుంటూ అసోసియేషన్ నడుపుకుంటూ వచ్చాం. అప్పట్లో ఎక్కువ మందికి అవగాహన లేకపోతే కూడా దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఎంఈఓ ఆఫీస్కి కానీ, డివైఓ ఆఫీస్కి కానీ, డిఓ ఆఫీస్కి కానీ, ఆర్జేడీ ఆఫీస్కి కానీ, లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి కానీ పోయి ఒక గ్రూపుగా వెళ్ళి మనం సాధించుకున్నటువంటి లేదా పరిష్కరించుకున్నటువంటి సమస్యలన్నీ వివరించిన తర్వాత ప్రతి ఒక్కరూ మాకు అసోసియేషన్ కావాలా అని చెప్పి చేరటం జరిగింది. అందులో ముఖ్యంగా మాకు సేతు సారు, జ్ఞానోదయ ప్రసాద్ గారు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు, ఇద్దరు మాకు 2 భుజాలు. వాళ్ళిద్దరూ వీపు తట్టిన తర్వాతనే మేము దిగడం జరిగింది. మేమున్నాం వెనకాల మీరు చేయండి అని మేము నడపడం జరిగింది. అలాగా నడుపుతూ ఇప్పుడు మన సీనియర్ చెప్పినట్లుగా అపుస్మా అనేది స్టేట్ వైడ్ యూనియన్ ఒక్కసారిగా మదనపల్లిలో కూడా అపుస్మా అనేది ఉండాలని చెప్పినప్పుడు మేము సేతు సార్ గారిని కలిసినప్పుడు మీరే ముందుండి అపుస్మాలోనే చేరి మనకు తగాదాలు లేకుండా ఇంకా 2-3 అసోసియేషన్ లేకుండా ఒకటిగా ఉన్నాము, దీంట్లో అపుస్మాలో కలుద్దామని చెప్పి మేము అపుస్మాలో కలిసేదానికి మార్గదర్శి చూపినటువంటి పెద్దలు సేతు గారు. ఆ తర్వాత ప్రసాద్ సార్ని, మన భవానీ సార్ గారిని అందరినీ కలిసి ఒక దాటిపైన నడుపుకుంటూ వచ్చాం. చెప్పుకుంటూ పోతే ఎన్నో సాధించాం అపుస్మా ద్వారా. రీసెంట్గా లాస్ట్ ఇయర్ విద్యోదయ శ్రీనాథ్ కానీ, వివేకానంద కృష్ణపోల్ స్కూల్ కూడా ఫార్మాట్ 3 మార్క్స్ ఎంటర్ కాల 10th క్లాస్. అప్పుడు 10 పాయింట్స్ వచ్చే వాళ్ళకి మార్క్స్ రాల. దానికి పోయి విజయవాడలో మన అసోసియేషన్ చెప్తే వాళ్ళే ఆఫీస్కి దగ్గరుండి పిలుచుకొని పోయి వాళ్ళతో మాట్లాడించి ఆఫీసర్లతో వెంటనే ఫార్మాట్ 3 మార్క్స్ ఎన్రోల్ చేసిన తర్వాత 10 పాయింట్స్ సుమారుగా 10 మంది దాకా వచ్చాయి, 8 మెంబర్స్కి వచ్చాయి. ఆ విధంగా మన ఒక్కరికి కాకుండా స్టేట్ వైడ్ చాలా మందికి వేలల్లో 10 పాయింట్స్ రావడం జరిగింది. ఇట్లాంటివి ఎన్నో ఫైల్కి సంబంధించినవి, రికగ్నిషన్ రెన్యువల్కి సంబంధించినవి, మోటార్ వెహికల్ సంబంధించినవి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ వస్తూ ఉన్నారు మన వాళ్ళు నాయకులు. అదేవిధంగా మనము చేదోడు వాదోడుగా ఉన్నాం. ఈ కష్ట సుఖాల్లో ముఖ్యంగా అపుస్మా అనేది కేరళలో ఒక పెద్ద వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు వస్తు రూపంలో ఇచ్చారు తీసుకుపోయి. వాళ్ళకి స్కూల్ పిల్లలకి బ్యాగులు, బుక్కులు ఇట్లాంటివి ఇచ్చారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ దుబారా చేస్తారని చెప్పని ఇవ్వడం జరిగింది. అలాగే COVID-19 స్టార్ట్ అయిన వెంటనే 50 లక్షల రూపాయలు మన సీఎంకి ఇవ్వడం జరిగింది. అది మన అపుస్మా డైరీలో కూడా ముద్రించడం జరిగింది, వెనకాల పేజీలోనే ఉంది. కోవిడ్ నివారణ దీనికి అపుస్మా స్టేట్ తరఫున 50 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైనా శాఖాపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి ఏదైనా ఫీజులు కట్టే విషయంలో కానీ లేదా ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా తక్షణమే సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి మన సంస్థను మనం బలోపేతం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ సమావేశంలో కూడా ముఖ్యంగా దీని యొక్క అభివృద్ధి కోసమే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 175 గవర్నింగ్ బాడీస్ ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకొని మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ మాత్రమే గవర్నింగ్ బాడీని ఎలక్ట్ చేసుకునేసి పంపించాలనుకున్నాం. ఈ సమావేశంలో ఏమైనా మీకు ఉన్నటువంటి సమస్యల గురించి పరిశీలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గవర్నింగ్ బాడీ కూడా ఎలక్ట్ చేసుకుంటాం. తర్వాత అందరూ కలిసిమెలిసి ఈ సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పోతాం. అలాగే స్టేట్ యూనియన్కు సపోర్టింగ్గా ఉంటాం. ఏ చిన్న స్కూలు పెద్ద స్కూలు తారతమ్యం లేకుండా మనం అందరూ ఒక్కటే. 2000 మంది 3000 మంది ఉన్నా, 100 మంది 150 మంది ఉన్నా అందరూ కరెస్పాండెంట్లు ఒక్కటే. మనమందరూ ఫ్రెండ్లీగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు సమస్యలను చెప్పినట్లయితే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎల్లవేళలా 24 hours 24/7
మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మా గవర్నింగ్ బాడీ పలుకుతుంది, మీ సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ తోడ్పాటు కూడా మాకు అవసరం కాబట్టి ఏ ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఏదో సాధిస్తారో వాళ్ళు చేసుకుంటారని కాకుండా మీరందరూ కూడా మాకు మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ వచ్చినట్లయితే మన ఈ అపుస్మాన్ ఎక్కడికో తీసుకొని వెళ్ళొచ్చు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్స్ కాలచక్రం అనే దాన్ని దుర్గం సుబ్బారావు గారు చాలా స్పష్టంగా క్లియర్గా ఇక్కడ రాయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, దీంట్లో ఆచార్య నాగార్జునుడు, సిద్ధ నాగార్జునుడు అంటే తెలుగు నేలపైన బౌద్ధాన్ని నిజంగానే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉందనేది ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. నాగార్జున కొండకెళ్తే గొప్ప విశ్వవిద్యాలయాలు ఇక్కడ నడిచాయి, ఆచార్య నాగార్జునుడు నడిపాడు. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా సుబ్బారావు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనము దీంట్లో బుద్ధుడు మరియు కార్ల్ మార్క్స్ గురువుగారు వైఎస్ మురళీధరన్ గారు అప్పుడే చెప్పారు. 1956లో అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించే ముందు కాట్మండ్లో జరిగినటువంటి ప్రపంచ బౌద్ధ సమ్మేళనంలో ఆయన చేసినటువంటి చాలా విప్లవాత్మకమైన ప్రసంగం ఇది. ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంది. దీన్ని కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, బుద్ధ భారతం అని బౌద్ధం యొక్క చరిత్రని భారతదేశంతో ముడిపెట్టి చాలా అద్భుతంగా బిఎం లీలాకుమారి గారు రచయిత వారు రాయడం జరిగింది. అదేవిధంగా బుద్ధుని జీవితము వ్యక్తిత్వం కూడా బిఎం లీలాకుమారి గారి రాయడం జరిగింది. బ్రాహ్మణవాదము, బౌద్ధం ఇది రెండు పరస్పర విరుద్ధ సామాజిక భావనలు అనే దాన్ని కూడా పెద్దలు రాయడం జరిగింది. విప్లవం అనేది కూడా సుబ్బారావు గారు రాయడం జరిగింది. ఇలా అనేక ఆర్టికల్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇంకా మన ప్రముఖ హేతువాది, అదేవిధంగా ఆయన జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు గారు వారు కూడా రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా విలువైన పుస్తకం. తెలుగు నేలలో ఎక్కడెక్కడ బౌద్ధ అవశేషాలు ఉన్నాయో, తెలుగు నేలలో బౌద్ధం ఎట్లా పరిడవిల్లిందో, దాన్ని ఎవరు ఎంత ముందుకు తీసుకెళ్లారో ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ తెలుగు బౌద్ధ స్వర్ణయుగం అనేటటువంటి పుస్తకాన్ని చదవాలని చెప్పి ఒక ఉద్దేశంతో దీన్ని సంకలనం చేశాం. అందరూ చదవాలని కోరుతా ఉన్నాం. బౌద్ధం ఈ ప్రపంచానికి చాలా అవసరమైందని చెప్పి ఈరోజు ప్రపంచమంతా గుర్తించింది. ఈరోజు రష్యా ఉక్రెయిన్ మధ్య నిజంగానే తలెత్తినటువంటి సమస్య బౌద్ధాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మీడియా మిత్రులు, మా గురువు గారు వైఎస్ మురళీధరన్ గారు, మా బ్రదర్ పిటిఎం శివప్రసాద్, వేదిక మీద మిత్రులారా, ఇటువంటి కార్యక్రమాలు చేయడం బుద్ధ అంబేద్కర్ సమాజ్, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు శివప్రసాద్కే చెల్లు. ఇంతకుముందు బుద్ధుని గురించి ఈ ఊళ్ళో కార్యక్రమాలు జరిపిన దాఖలాలు లేవు. తర్వాత శివప్రసాద్ ఎప్పుడైతే బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఏర్పడిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని ఈ ఊరికి పిలిపించడం, ఈ వైపు బుద్ధుని కొండని స్థాపించడం, ఆ కొండకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ బౌద్ధ జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఇటువంటి పుస్తకాలను ఆవిష్కరింపజేయడం, ఇవన్నీ శివప్రసాద్ వలనే జరిగాయి. అంతకుముందు మేము చదువుకున్న రోజుల్లో కానీ, ఉద్యోగం చేసిన రోజుల్లో కానీ ధర్మ సూత్రాల సాక్షిగా సంఘ పటిమకు సత్య మార్గమే నాగపూర్లో ఆయన ఈ అంశాన్ని, ఈ ఆవశ్యకతను ప్రజలకు తీసుకొచ్చారు, ప్రజాభవనంలో తీసుకొచ్చారు. సుమారు 35 రోజుల్లో నేపాల్లోని కాఠ్మండులో నవంబర్ 20వ తారీఖున ప్రపంచ బౌద్ధ మహాసభ జరిగింది. ఆ మహాసభలోనే ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం అనిర్వచనీయం, అమోఘం. కార్ల్ మార్క్స్ 1848 సంవత్సరంలో జరిగినటువంటి కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చి బుద్ధునికి, బుద్ధిజానికి కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి కమ్యూనిస్ట్ భావాలకు ఎలా పొందడం కుదురుతుందో ఆయన విశ్లేషించి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అనేక మంది ప్రపంచ మేధావులు ఆ సమావేశానికి హాజరైన వాళ్ళు ఆయన్ను బోధిధర్ముడుగా
ప్రస్తుత బోధిదర్పుడుగా ఆయన నామకరణం చేయడం జరిగింది. అంటే ఎంతటి మేధావి ఆయన, ఎంతటి దూరదృష్టి ఉన్న వ్యక్తో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన తనకు ఇచ్చినటువంటి బిరుదును సార్థకం చేసుకుంటూ ఈ అంశం మీద ప్రపంచం మేలుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతికి, ప్రపంచ మనుగడకు, సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఈ బుద్ధిజం యొక్క సూత్రాలు తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించవలసిన అంశాలు అన్నటువంటి అంశాన్ని ఆయన ప్రజలందరికీ ప్రబోధించాడు. ఆయన మరొకసారి నేను చెప్పదలుచుకున్న చాలా వేదికలు చెప్పాను. ఆయన అంబేద్కర్ గారంటే కేవలం కొన్ని వర్గాల వారు అన్నటువంటి దురభిప్రాయాన్ని మనం చాలామందిలో ఉన్నది, అది అర్థం చేసుకోవడంలా సంకుచితంగా ఆలోచించిన వ్యక్తులు. ఆయన కేవలం కొన్ని వర్గాల కోసం పనిచేయాల, సమాజంలో ఉన్నటువంటి దుర్గమత రూపాలను రూపమాపడానికి, మనధర్మాన్ని ప్రక్కన పెట్టడానికి, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలు కావచ్చు, కొన్ని అవాంఛనటువంటి కారణాలు కావచ్చు, వాటిని ప్రక్కన పెట్టి బుద్ధిజంలో ఉన్నటువంటి సూత్రాలను, ఆ అంశాలను, చిరంతన వాస్తవాలను గుర్తించండి, ఆచరించండి. ప్రపంచ శాంతికి, ప్రపంచ భద్రతకు, ప్రపంచం యొక్క అభివృద్ధికి కూడా ఇవి తోడ్పడతాయి అని చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బౌద్ధం ఒక జీవన విధానం. ప్రతి ఒక్కరూ అనుసరించి తగిన మార్గం ప్రస్తుత సమాజానికి బౌద్ధం సూచించిన మార్గం ఎంతో అవసరమని బీటీ కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు బౌద్ధ స్వర్ణయుగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీటీ కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితలో ఒకరైన పీటీఎం శివప్రసాద్ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బౌద్ధం గురించి తెలుసుకోవాలని, బౌద్ధం ముందు తర్వాత క్షీణదశలో ఏమి జరిగిందనే విషయాలు గ్రంథంలో చక్కగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో బాస్, వీసీకే, వాల్మీకి మహాసేన, రాష్ట్ర గిరిజన సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. కాలచక్రం అనే దాన్ని దుర్గం సుబ్బారావు గారు చాలా స్పష్టంగా క్లియర్గా ఇక్కడ రాయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, దీంట్లో ఆచార్య నాగార్జునుడు, సిద్ధ నాగార్జునుడు అంటే తెలుగు నేలపైన బౌద్ధాన్ని నిజంగానే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉందనేది ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. నాగార్జున కొండకెళ్తే గొప్ప విశ్వవిద్యాలయాలు ఇక్కడ నడిచాయి, ఆచార్య నాగార్జునుడు నడిపాడు. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా సుబ్బారావు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనము దీంట్లో బుద్ధుడు మరియు కార్ల్ మార్క్స్, గురువుగారు వైఎస్ మునిరత్నం గారు అప్పుడే చెప్పారు, 1956లో అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించే ముందు కాఠ్మండ్లో జరిగినటువంటి ప్రపంచ బౌద్ధ సమ్మేళనంలో ఆయన చేసినటువంటి చాలా విప్లవాత్మకమైన ప్రసంగం ఇది. ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంది. దీన్ని కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, బుద్ధ భారతం అని బౌద్ధం యొక్క చరిత్రని భారతదేశంతో ముడిపెట్టి చాలా అద్భుతంగా బిఎం లీలాకుమారి గారు రచయిత వారు రాయడం జరిగింది. అదేవిధంగా బుద్ధుని జీవితము, వ్యక్తిత్వం కూడా బిఎం లీలాకుమారి గారి రాయడం జరిగింది. బ్రాహ్మణవాదము, బౌద్ధం ఇది రెండు పరస్పర విరుద్ధ సామాజిక భావనలు అనేదాన్ని కూడా పెద్దలు రాయడం జరిగింది. విప్లవం అనేది కూడా సుబ్బారావు గారు రాయడం జరిగింది. ఇలా అనేక ఆర్టికల్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇంకా మన ప్రముఖ హేతువాది, అదేవిధంగా ఆయన జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు గారు, వారు కూడా రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా విలువైన పుస్తకం. తెలుగు నేలలో ఎక్కడెక్కడ బౌద్ధ అవశేషాలు ఉన్నాయో, తెలుగు నేలలో బౌద్ధం ఎట్లా పరిడవిల్లిందో, దాన్ని ఎవరు ఎంత ముందుకు తీసుకెళ్లారో ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ తెలుగు బౌద్ధ స్వర్ణయుగం అనేటటువంటి పుస్తకాన్ని చదవాలని చెప్పి ఒక ఉద్దేశంతో దీన్ని సంకలనం చేశాం. అందరూ చదవాలని కోరుతా ఉన్నాం. బౌద్ధం ఈ ప్రపంచానికి చాలా అవసరమైందని చెప్పి ఈరోజు ప్రపంచమంతా గుర్తించింది. ఈరోజు రష్యా, ఉక్రెయిన్ మధ్య నిజంగానే తలెత్తినటువంటి సమస్య బౌద్ధాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు, మీడియా మిత్రులు, మా గురువు గారు వైఎస్ మునిరత్నం గారు,
మా బ్రదర్ పిటిఎం శివప్రసాద్, వేదిక మీద మిత్రులారా, ఇటువంటి కార్యక్రమాలు చేయడం బుద్ధ అంబేద్కర్ సమాజ్, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు శివప్రసాద్కే చెల్లు. ఇంతకుముందు బుద్ధుని గురించి ఈ ఊళ్ళో కార్యక్రమాలు జరిపిన దాఖలాలు లేవు. తర్వాత శివప్రసాద్ ఎప్పుడైతే బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఏర్పడిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని ఈ ఊరికి పిలిపించడం, ఈ వైపు బుద్ధుని కొండని స్థాపించడం, ఆ కొండకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ బౌద్ధ జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఇటువంటి పుస్తకాలను ఆవిష్కరింపజేయడం, ఇవన్నీ శివప్రసాద్ వలనే జరిగాయి. అంతకుముందు మేము చదువుకున్న రోజుల్లో కానీ, ఉద్యోగం చేసిన రోజుల్లో కానీ భూమి ధర్మ సూత్రాల సాక్షిగా సంఘ పటిమకు సత్య మార్గమే. తెలుగు నేలలో ఎక్కడెక్కడ బౌద్ధం పరిడవెళ్ళింది, బౌద్ధం యొక్క అవశేషాలు ఇంకా తెలుగునాట ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాలని చాలా స్పష్టంగా తెలియజేస్తూ కవి రచయిత దుర్గం సుబ్బారావు గారితో కలిసి ఈ సంకలనాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ ధర్మానికి ఎంతో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఆంధ్ర అనాథ పిండకుల్లాగా కీర్తింపబడుతున్నటువంటి లతారాజా ఫౌండేషన్కి సంబంధించిన కేకే రాజా గారు పెద్దలు వారు దీన్ని ప్రచురించడం జరిగింది. సో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా బౌద్ధం యొక్క విలువలు, బౌద్ధం యొక్క అవసరము, బౌద్ధానికి సంబంధించినటువంటి తెలుగునాట ఉన్నటువంటి అవశేషాలను కూడా చాలా విపులంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా తెలుగు చరిత్రలో బౌద్ధ స్వర్ణయుగం అనేదాన్ని ఆచార్య బిఎస్ఎల్ హనుమంతరావు గారు వారు రాయడం జరిగింది. జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ యొక్క రాజు చెట్టు కింద తెలుసుకున్న వ్యక్తి. అలాగే మేము పిటిఎం శివప్రసాద్ గారి ద్వారా ఈ యొక్క బౌద్ధాన్ని గురించి తెలుసుకోవడము, వాటి ప్రకారం జీవించడానికి అవకాశం కల్పించినందుకు శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో కండక్ట్ చేసి అలాంటి వారికి కూడా మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తారని, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. నాగపూర్లో ఆయన ఈ అంశాన్ని, ఈ ఆవశ్యకతను ప్రజలకు తీసుకొచ్చారు, ప్రజాభవనంలో తీసుకొచ్చారు. సుమారు 35 రోజుల్లో నేపాల్లోని కాఠ్మండూలో నవంబర్ 20వ తారీఖున ప్రపంచ బౌద్ధ మహాసభ జరిగింది. ఆ మహాసభలోనే ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం అనిర్వచనీయం, అమోఘం. కార్ల్ మార్క్స్ 1848 సంవత్సరంలో జరిగినటువంటి కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చి బుద్ధునికి, బుద్ధిజానికి కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి కమ్యూనిస్ట్ భావాలకు ఎలా పొందడం కుదురుతుందో ఆయన విశ్లేషించి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అనేక మంది ప్రపంచ మేధావులు ఆ సమావేశానికి హాజరైన వాళ్ళు ఆయన్ను బోధిధర్ముడుగా, ప్రస్తుత బోధిధర్ముడుగా ఆయన నామకరణం చేయడం జరిగింది. అంటే ఎంతటి మేధావు ఆయన, ఎంతటి దూరదృష్టి ఉన్న వ్యక్తో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన తనకు ఇచ్చినటువంటి బిరుదును సార్థకం చేసుకుంటూ ఈ అంశం మీద ప్రపంచం మేలుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతికి, ప్రపంచ మనుగడకు, సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఈ బుద్ధిజం యొక్క సూత్రాలు తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించవలసిన అంశాలు అన్నటువంటి అంశాన్ని ఆయన ప్రజలందరికీ ప్రబోధించాడు. ఆయన మరొకసారి నేను చెప్పదలుచుకున్న చాలా వేదికలు చెప్పాను. ఆయన అంబేద్కర్ గారంటే కేవలం కొన్ని వర్గాల వారు అన్నటువంటి దురభిప్రాయాన్ని మనం చాలామందిలో ఉన్నది, అది అర్థం చేసుకోవడంలా సంకుచితంగా ఆలోచించిన వ్యక్తులు. ఆయన కేవలం కొన్ని వర్గాల కోసం పనిచేయాల, సమాజంలో ఉన్నటువంటి దుర్గమత రూపాలను రూపమపడానికి, మనధర్మాన్ని రక్కన పెట్టడానికి, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలు కావచ్చు, కొన్ని అవాంఛనటువంటి కారణాలు కావచ్చు, వాటిని ప్రక్కన పెట్టి బుద్ధిజంలో ఉన్నటువంటి సూత్రాలను, ఆ అంశాలను, చిరంతన వాస్తవాలను గుర్తించండి, ఆచరించండి. ప్రపంచ శాంతికి, ప్రపంచ భద్రతకు, ప్రపంచం యొక్క అభివృద్ధికి కూడా ఇవి తోడ్పడతాయి అని చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా మీద మరియు అధికారుల మీద చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే స్పందించకుండా తన క్రింది స్థాయి నాయకుల ద్వారా మంగళవారం ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు కాదని ముజీబ్ హుస్సేన్ ధ్వజమెత్తారు.
బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, మదనపల్లి పట్టణంలో 6 లేఅవుట్లు మండల పరిధిలో 12 లేఅవుట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసి రియల్టర్లు అమ్ముకున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, మదనపల్లి పట్టణంలో 6 లేఅవుట్లు మండలం పరిధిలో 12 లేఅవుట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసి అమ్ముకుంటున్నారని, వీటి ద్వారా 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు రియల్టర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులను ఇచ్చారని ప్రశ్నించారు. మండలంలో వేసిన లేఅవుట్లలో ఎమ్మెల్యేకి భాగస్వామ్యం ఉందని అన్నారు. ఎమ్మెల్యే పాలనలో 3 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని అన్నారు. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలతో శనివారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన 7 వాహనాలలో 5 వాహనాలను రిలీజ్ చేసి 2ంటిని రిలీజ్ చేయకపోవటం వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. అది వచ్చిన తర్వాత మనము కన్వర్షన్ ఫీజు, బెటర్మెంట్ ఛార్జు, డెవలప్మెంట్ ఛార్జు అది కట్టు, లేదంటే మనమే అభివృద్ధి చేయొచ్చు. ఆ 10% సైట్ను ప్రభుత్వానికి ఇస్తూ మనము దాన్ని డెవలప్ చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే ఏమి? కాలువలు నిర్మించాలి, రోడ్డు వేయాలి, నీటి వసతులు కల్పించాలి, లైట్ పోల్స్ వేయాలి, ప్రజలకు 40 అడుగుల రోడ్డు, 40 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉన్నటువంటి రోడ్డు లేకుండా వారి పేరున మనం రిజిస్టర్ చేసి ఇవ్వాలి. ఏ స్థానిక సంస్థలు ఉంటాయో అది లేఅవుట్ రూల్స్. అంటే పంచాయతీ స్థానిక సంస్థలు ఉంటాయి, పోతే మున్సిపాలిటీ స్థానిక సంస్థలు ఉంటాయి. వీటన్నిటి కూడా నగరపాలిక సంస్థలు ఉంటాయి. దీంట్లో 73 కింద వచ్చేటప్పటికి అదే వచ్చిన పంచాయతీరాజ్ వస్తుంది, 74 కింద వచ్చేటప్పటికి మున్సిపాలిటీ కింద వస్తుంది. నేను ఎమ్మెల్యే గారిని అడిగిండేది ఏమిటంటే, నేను కలవాల్సిందేమని ఉంది. రెండోది వచ్చిన్ను కళ్ళు మూసుకొని నీ కళ్ళ ముందర 3 సంవత్సరాల నుండి దొంగతనం జరుగుతూ ఉంటే, రూరల్లో 20 లేఅవుట్లకు పైన జరుగుతూ ఉన్నాయి. మదనపల్లి రూరల్లో, వేరే రూరల్ కాదు, నిమ్మనపల్లి రూరల్లో అది వేరు. అదేవిధంగా మీ తమ్మళ్ళపల్లి రూరల్ వేరు, కొత్తకోట రూరల్ వేరు, రామసముద్రం రూరల్ వేరు, నిమ్మనపల్లి రూరల్ వేరు. ఒక్క మదనపల్లి రూరల్ అంటే మదనపల్లి ఎంఆర్ఓకు సంబంధించినటువంటి లేఅవుట్లలో 20 లేఅవుట్లు జరుగుతూ ఉంటే, ఆ 20 లేఅవుట్లు కూడా ఈ పొద్దు అమ్మడబోయింటే, రోడ్లు లేకుండా, కాలువల వసతులు లేకుండా, నీకు నీళ్లు లేకుండా లేఅవుట్లు అమ్మేసావు. ఇవన్నీ కూడా రేపు వచ్చిండు ఎవడైతే కొన్నాడో ఆ ప్రజల దగ్గర ఇవంతా ఓపెన్ సైట్ వాల్యూ కట్టమని చెప్పి నిబంధనలు పెడతారు. అవి కట్టిన తర్వాతనే వాళ్ళకి ఇళ్ళకి పర్మిషన్ ఇస్తారు. కళ్ళకు కనబడకుండా పోతే ఏమైంది? మీరు పోతూనే ఉంటారు. నిమ్మనపల్లి రోడ్లో తులసి కళ్యాణ మంటపం ఉంది. కళ్యాణ మంటపానికి నేను పోతా ఉంటాను, నువ్వు వస్తూ ఉంటావు, ఎమ్మెల్యే వస్తూ ఉన్నాడు, కౌన్సిలర్స్ వస్తూ ఉన్నారు, అందరూ వస్తున్నారు. కానీ పక్కనే అన్అప్రూవ్డ్ లేఅవుట్ జరుగుతూనే ఉంది. అదే మన కంటికి కనపడలేదా? అది కాదు, బెంగళూరు రోడ్లో వేసిన పాంప్లెట్ వేసిన లేఅవుట్లు కంటికి కనపడలేదా? కొని మనం అన్నీ ఒక 20 లేఅవుట్లు కూడా మనకు కంటికి కనపడలేదు అనుకుందాం. పోది మీకు వచ్చిన మీ బస్సులో మీరు బెంగళూరుకు పోయి వస్తూనే ఉంటారు కదా. బెంగళూరు రోడ్లో వేసిన అన్అప్రూవ్డ్ లేఅవుట్ కంటికి కనపడలేదా? బ్రదర్, లేఅవుట్కు ఒకటి ఓపెన్ సైటు, 10% ఓపెన్ సైటు, 40 అడుగుల రోడ్డు ఉండాలి. ఎంత ఉండాలా? ముందు వచ్చిన 6 ఏళ్లకు ముందు 33 అడుగులు ఉన్నది. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఎత్తుకొని పోయి బిల్లు పెడితే, బిల్లు ఎక్కడ పెడతారు? అసెంబ్లీలో పెడతారు. అసెంబ్లీలో బిల్లు ఏం పాస్ చేశారు? 33 అడుగుల రోడ్డు పనికిరాదు, 40 అడుగుల రోడ్డు కావాలి. ఇప్పుడు సిటీ లెవెల్లో మనమంతా ఈవెన్ పంచాయతీలో కూడా 40 అడుగుల రోడ్డు పెట్టాలి అని చెప్పి కండిషన్ పెట్టారు. మీ బిల్లును మీరు అమెండ్ చేశారు. బిల్లును అమెండ్మెంట్ చేసేసి 40 అడుగుల రోడ్డు, 10% సైటు, బెటర్మెంట్ ఛార్జు, డెవలప్మెంట్ ఛార్జు అది యథావిధంగా పెట్టారు. రైట్, మీరే కదా దాంట్లో మెంబరు, మీరు కూడా వన్ ఆఫ్ ద అసెంబ్లీ మెంబరే కదా, లెజిస్లేటివే కదా, మీకు అజెండా వచ్చింటుంది కదా. మీ అజెండా వచ్చినప్పుడు మీ యొక్క పరిపాలనలో, మీ యొక్క పరిధిలో, మీ యొక్క శాసనసభకు సంబంధించినటువంటి ఏరియాలో, అంటే మదనపల్లి శాసనసభ
శాసన సభ్యులు కాబట్టి ఆ ఏరియాలో అన్అప్రూవ్డ్ లేఅవుట్లు 1 కాదు 2 కాదు 20 లేఅవుట్లు. ఈ 20 లేఅవుట్లు రూరల్లో జరిగినాయి. 7 లేఅవుట్లు మదనపల్లి మున్సిపాలిటీలో జరిగినాయి. మీరు ఇప్పుడు కూడా కానీ నేను చెప్పే లేఅవుట్లో ఏ ఒక్క లేఅవుట్ నంబర్ ఇచ్చినా ఇది లేఅవుట్ అయింది అని చెప్పి నంబర్ ఇచ్చినా లేఅవుట్ మీరు చిన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బౌద్ధం విధానం ప్రతి ఒక్కరూ అనుసరించాలి. బీటీ కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం. వైసీపీ నాయకుల ఆరోపణలపై మండిపడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్. 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.